2026 సంక్రాంతి సీజన్ సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేశాయి. జనవరి 9న ప్రభాస్, ది రాజా సాబ్ మూవీతో థియేటర్లలోకి రాగా ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి, మన శంకరవరప్రసాద్ గారు, జనవరి 13న రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి 14న యంగ్ హీరోలు నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో వచ్చారు. మరి ఈ 5 తెలుగు సినిమాల్లో సంక్రాంతి 2026 విన్నర్ ఎవరు? ప్రేక్షకుల ఓటు ఏ సినిమాకి? నంబర్ 5 ది రాజా సాబ్. అందరికంటే ముందుగా థియేటర్లలోకి వచ్చిన ది రాజా సాబ్ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కథ బాగున్నా మారుతి టేకింగ్ తేడా కొట్టేయడంతో అభిమానులను ఈ సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. అయితే కలెక్షన్ల పరంగా ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర స్టడీ వసూళ్లు రాబడుతున్నాడు. సంక్రాంతి హాలీడేస్ వరకు ది రాజా సాబ్ ఇలాగే స్టడీగా కొనసాగితే సేఫ్ అయినట్టే. నంబర్ 4 మన శంకరవరప్రసాద్ గారు. జనవరి 12న వచ్చిన చిరంజీవి, మన శంకరవరప్రసాద్ గారు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, వెంకటేష్ క్యామియో కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది మన శంకరవరప్రసాద్ గారు. అయితే కంటెంట్ పరంగా ఈ మూవీ చిరు ఫ్యాన్స్ని మెప్పించినంతగా మిగిలిన అభిమానులను అలరించలేకపోయారు ప్రసాద్ గారు. నంబర్ 3 భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ కూడా బాగుంది. అయితే హిట్టు సినిమా అని ప్రేక్షకులపై రుద్దే పబ్లిసిటీ విషయంలో కాస్త వెనకబడింది సినిమా. మొదటి 2 రోజుల్లో బుకింగ్స్ బాగున్నా ఆ తర్వాత సందడి తగ్గింది. కంటెంట్ పరంగా రవితేజ హిట్టు కొట్టినా బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టాలంటే మాత్రం ప్రమోషన్స్ బాగా పెంచాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నంబర్ 2 అనగనగా ఒకరాజు. నవీన్ పోలిశెట్టి దాదాపు 3 ఏళ్ల తర్వాత అనగనగా ఒక రాజు మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. జనవరి 14న విడుదలైన అనగనగా ఒకరాజు మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఊహించని విధంగా యుఎస్లో, తెలుగు రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి మూవీకి భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. కంటెంట్ పరంగా కూడా పాజిటివ్ రావడంతో రాజుగారు సంక్రాంతికి హిట్టు కొట్టేసినట్టే. నంబర్ 1 నారీ నారీ నడుమ మురారి. పెద్దగా ప్రమోషన్స్, హడావుడి లేకుండా సైలెంట్గా థియేటర్లలోకి వచ్చింది శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ని కొనసాగిస్తూ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా. పెద్దగా అంచనాలు లేకుండా రావడం కూడా నారీ నారీ నడుమ మురారి మూవీకి బాగా ప్లస్ అయింది. ఎంటర్టైన్మెంట్ పరంగా సంక్రాంతి సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి మూవీకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ హాట్ టాపిక్స్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.